జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రావచ్చు రావచ్చు, ఓకే రావచ్చు. ఎవరు చూడలేదు కదా బామ్మ? లేదు, ఎవరి సందడిలో వాళ్ళున్నారు. సరే తీసుకోండి. అయ్యో, అరవద్దు. ఈ తేలు వైదేహిని ఒక్క కాటేస్తే చాలు, కడుపులో బిడ్డ పైకి పోతుంది. ఎలాగైనా ఈ తేలు వైదేహిని కుట్టేలా చేయాలి. కుట్టించటం పెద్ద పని కాదమ్మాయి. దీనొక చెంబులో వేసి అందులో వైదేహి చెయ్యి పెట్టిస్తే మొక్కలు ఊడిపోయేలా కుట్టేస్తుంది. కానీ ఇది కుడితే కడుపు కరిగిపోతుందంటావా? బిడ్డని కరిగించడానికి కరెంట్ షాక్ సరిపోతుంది కదా బామ్మ? కరెంటు షాకా? అప్పుడు తేలెందుకు? తేలు కొట్టిన మంట తగ్గాలంటే కరెంట్ షాక్ ఇవ్వాలి బామ్మ, లేకపోతే ఆ నొప్పి భరించడం కష్టం. అప్పుడు ఆటోమేటిక్గా కడుపు పోతుంది. ఈ మాత్రం దానికి తేలెందుకు? నేరుగా కరెంట్ షాక్ ఇస్తే సరిపోతుంది కదమ్మాయి. అలా చేస్తే కావాలని చేసినట్టు దొరికిపోయే అవకాశం ఉంటుంది బామ్మగారు. అదే తేలిని వదిలితే సహజంగా కుట్టినట్టుంటుంది. తర్వాతిచ్చే కరెంట్ షాక్ తేలు కాటికిచ్చినట్టు అవుతుంది, కానీ రిజల్ట్ మాత్రం బిడ్డ పోతుంది. అర్థమైందా బామ్మ? అర్థమైందమ్మాయి. పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అదే అయినా పెరిగింది మాత్రం ఇక్కడే, నా చేతుల మీదనే కదా. నీ పురుడు కూడా ఇక్కడే, నా చేతుల మీదుగానే పోయిస్తాను మనవరాలా. అది ఇంట్లో అడుగు పెట్టగానే దానికి నా చేతుల మీదుగా పురుడు పోస్తానని మాటిచ్చాను. పిచ్చిది నమ్మేసింది, మారిపోయాననుకుంటోంది. అంటే నాకు పురుడు పోస్తారని చెప్పిన మాటలన్నీ అబద్ధమా? నాన్న ఇంకా మారలేదా? అసలు రాత్రే తప్పించుకుంది. ఆ జ్యూస్ మొత్తం తాగుంటే లోపల పిండం పైకే పోయిండేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.